హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు మామిడికాయ తురుము పచ్చడి అంటే తొక్కుడు పచ్చడి అంటారు కదా, అది చేశానండి. పర్ఫెక్ట్ పక్కా కొలతలతో ఎలా చేయాలో చూడాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, రండి మనం ఈ వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా చూద్దాం ఎలా తయారు చేయాలో. ఇప్పుడు నేను ముందుగా ఒక కడాయి పెట్టానండి. పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 పెద్ద టేబుల్ స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి. వేసి ఇవి రోస్ట్ చేస్తున్నాను, మాడకుండా రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక పెద్ద సైజు పెద్ద పాయలు వెల్లుల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చాపర్లో చేసి ఉంచానండి నేను. చూడండి, తీసుకున్న తర్వాత ఇక్కడ నేను మామిడికాయలు ఒక 6 తీసుకున్నానండి. 6 మామిడికాయలు శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిసేసి తర్వాత పీల్ చేసేసాను, స్కిన్ అంతా తీసేసానండి. తీసేసి ఇలాగ పెద్ద పెద్ద ముక్కల్లాగా మామూలుగా కట్ చేసుకున్నాను. టెంకలు పక్కన ఉంచేసాను. ఈ టెంకలు మీరు కావాలంటే పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ మిక్సర్లో వేసి, నాకు ఈ చాపర్ ఉందండి, ఈ చాపర్లో వేసేసాను. నేను చాపర్లో వేయడం వల్ల నాకు ఈజీగా అయిపోయింది. ఇలా ముక్కలు కట్ చేసుకుని చాపర్లో వేస్తే తొందరగా అయిపోయింది. లేదంటే మీరు పీనర్తోనన్నా పీల్ చేసుకోవచ్చు సన్న ముక్కల కింద. ఇక్కడ మామిడికాయలు కొంచెం ఎల్లోగా ఉన్నాయి. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా పుల్లగా ఉన్నాయండి. ఇవి లైట్గా వర్షం పడిన వలన కలర్ కొంచెం ఎల్లోయిష్గా వచ్చింది, కానీ బాగా పుల్లగా ఉంది. కానీ కొంచెం అయితే దాంట్లోంచి వాటర్ వచ్చింది. అందుకని నేను మళ్ళీ ఇది పెద్ద పళ్ళెంలోకి మార్చానండి. షిఫ్ట్ చేసి ఇదంతా బాగా కొంచెం డ్రైలో పెడదామని కొంచెం ఫ్యాన్ కింద కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఎండ ఉంటే ఎండలోనన్నా మనం ఒక 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది మనము ఫ్రీజర్లో పెట్టుకుంటే 3 మంత్స్ ఉంటుంది, బయట పెట్టుకుంటే 1 మంత్ ఉంటుందండి. బాగా ఎండ పెడితే మనము సంవత్సరం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఎండ అంత లేదండి. ఇదిగో నాకు వాటర్ వచ్చింది, కొంచెం తీసేసాను. ఇంకా కొంచెం వాటర్ వస్తుందని నేను ఏం చేశానంటే ఇక్కడ పసుపుని కొంచెం ఉప్పు వేసి ఇంకా కొంచెం పిసికి ఉంచానండి. ఎందుకంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా వచ్చేస్తే మనం మామూలుగా అయితే ఈ వాటర్ కూడా ఎండబెట్టేసి ఈ ముక్కలతో పాటు వాటర్ సెపరేట్గా ఎండబెట్టాలండి. మళ్ళీ పచ్చళ్ళ ముక్కల్లో అది కలిపేయచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు వాటర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఎండ కూడా లేదు, వర్షాలు పడుతున్నాయి. అందుకని చెప్పి నేను ఫ్యాన్ కింద పెట్టాను, కొంతసేపు బయట కూడా పెట్టాను. అందుకని ఇప్పుడు ఈ నీళ్లు వేయలేదండి, నేను తీసేసాను. ఈ ఉన్న నీళ్లు బాగా పుల్లగా ఉన్నాయి, పప్పులో కానీ పులుసులో కానీ వేసుకోవచ్చు అని ముక్కలు అవి పెట్టేశాను. ఇప్పుడు కొంచెం నేను చూడండి, ఇది మెంతులు ఆవాలు చల్లారిపోయింది, పొడి చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఎండలో పెట్టి తీసేసాను. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను. చేసుకొని ఇప్పుడు నేను 6 మామిడికాయలు తీసుకున్నాను కదండి, దానికి ఒక మీడియం సైజు కప్పు, 1 కప్పున్నర నేను కారం తీసుకుంటున్నాను. ఇక్కడ తురిమినది ముందు వెల్లుల్లిపాయలు సగం వేసుకున్నాను, మళ్ళీ కొంచెం తర్వాత వేస్తున్నాను. ముందు ఈ వెల్లుల్లిపాయలు వేసుకుని ఇవన్నీ వేసుకున్న తర్వాత కదిపేయచ్చు అని. ఇక్కడ చూడండి, కారము 1.5 కప్పు వేసానండి ఈ కప్పుతో. ఎందుకంటే మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి. 1/2 కప్పు సాల్ట్ వేసానండి. అంటే ఇంతకు ముందు వేసాను కదా ముక్కల్లో కలపడానికి, ఇప్పుడు పావు వేసాను, మొత్తం కలిపి 1/2 అండి. ఇది 3 టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతుల పౌడర్ వేసాను. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నానండి. అందుకని మీరు నూనె ముందు నేను కొంచెం తక్కువే వేసాను, తర్వాత మళ్ళీ సెకండ్ డే కదిపి వేయొచ్చు అని చెప్పి, అంటే 3 రోజుల తర్వాత కదిపితే మళ్ళీ పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు మట్టి కుండలో చేయడం వల్ల మీకు కలర్ కనబడట్లేదు, అందుకే నేను చూడండి పైన చూపిస్తున్నాను. పైన చూపించేటప్పటికి మీకు కలర్ బాగా రెడ్గా కనిపిస్తుంది. మట్టి కుండలో కాబట్టి ఆ కలర్ ఎల్లోగా కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను 2 రోజుల తర్వాత తీసి మళ్ళీ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా కొన్ని వేసేసి మళ్ళీ ఆయిల్ కలిపాను, ఎంత కావాలంటే అంత కలిపేసి ఇంకంతేనండి. దీనికి కావాలంటే కొంతమంది తాలింపు కూడా పెట్టుకుంటారు, పోపు పెట్టుకోవచ్చు, కానీ ఇలాగే మాకు బాగుందండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసాము, ఇందులో అన్ని ఆవాలు మెంతులు అవన్నీ ఉన్నాయి కాబట్టి. పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి, నువ్వుల నూనె అన్న వేసుకోవచ్చు. ఇదంతా బాగా కదిపేసాను. అంతా కలిపేసిన తర్వాత మనం తీసుకున్నామండి. నాకైతే 2 పెద్ద బాటిల్స్ వచ్చాయి, ఒక చిన్న కప్పులో కూడా వచ్చిందండి. చూడండి, మనం ఇలాగ స్టోర్ చేసుకుని పప్పులో అన్న కలుపుకొని ఏమి పచ్చడి కూర లేకపోయినా ఆవకాయ పచ్చడితోటి తినేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేసి కామెంట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా.
మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి అడగండి. ఇప్పుడు ఈ మూకుడులో మనము ఎలా అయినా ఆంధ్రాలో ఉన్నవాళ్ళు అన్నం వేసుకొని అది కలుపుకొని తింటే ఆ రుచే వేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.